పంచాయతీ. 3 గంటలు కాకపోతే 24 గంటలు భేటీ అవుతారు. ఏముంది, అది కొత్తే కదా. 3 గంటలు కాకపోతే 36 గంటలు భేటీ అవుతారండి. వాళ్ళిద్దరు పొత్తుల్లో ఉన్నారు. ఆయన 2 చెప్పాడని ఈయన 2 చెప్పాడు. ఆయన 2 సీట్లు అన్నాడని ఈయన 2 సీట్లు అన్నాడు. నేను కూడా కోరుకునేది అదే. ఆయన ఒక 100 ఈయన ఒక 100 చెప్పేస్తే బాగుండు కదా. లేదా ఆయన 175 ఈయన 175 అనౌన్స్ చేసి మనండి. అంటే నేను అడిగేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మొన్న 2 సీట్లు ప్రకటించినప్పుడు అరే కాపోరా అని అనిపించినట్టు, మగాడ్రా అనిపించినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనతో చర్చించకుండా 2 సీట్లు అనౌన్స్ చేయడం ఏంటి, మనం కూడా 2 సీట్లు అనౌన్స్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన తర్వాత అనిపించింది నాకు రేపు కూడా అది నిలబెట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడే నేను వస్తూ వార్త చూశాను, 25 నుంచి 30 సీట్లకి ఏదో సయోధ్య కుదిరింది అని చెప్పి ఒక వార్త చూసా క్వశ్చన్ మార్క్తో. నిజంగా అది కానీ జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి అవసరం జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం ఉంటుంది. అంటే నీ స్ట్రెంగ్త్ ఇదేనా? 170 సీట్లలో 25 సీట్లు పోటీ చేస్తున్నావు అంటే మన స్ట్రెంగ్త్ ఇంతేనా? అంటే 7 వంతుల్లో 1వ వంతు అంతేనా? అంతేనండి నీ స్ట్రెంగ్త్. నా కోరిక ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్ని ప్రకటిస్తే నువ్వు అన్ని ప్రకటిస్తుండాలి. నీ తాలూకా స్టాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 2 చేశాడు కాబట్టి నేను 2 చేస్తానన్నా, రేపు చంద్రబాబు నాయుడు 50 చేస్తే నువ్వు 50 చేయాలనేటువంటిది. మరి అదే అంటున్నాను. మరి మొన్న ఒకటి ఈ రోజు ఒకటి. అందుకని వాళ్ళు ఎంతసేపు కూర్చుంటే, ఎన్ని గంటలు కూర్చుంటే, ఎన్ని రోజులు కూర్చున్నా సరే ఏం ఉపయోగం ప్రజలకు చెప్పండి.